తేడా పడ్డ వాళ్ళని సైతం దేవుడు సేవ్ చేయటానికే ట్రై చేస్తాడు. సేవ్ చేయటానికే తన వంతు ప్రయత్నం తను చేస్తాడు. ఏ విధం చేతనైనా సృష్టింపబడినటువంటి ఒక వ్యక్తిని సేవ్ చేసుకుని తన దగ్గరకు లాక్కోవటానికి ట్రై చేస్తాడు ఆయన. అది దేవుని మంచి మనసు. మనకు అవతలో కొంచెం తేడా వచ్చినా వీడు పోతాడు, ఖచ్చితంగా నరకానికి పోతాడు అంట. మనకి ఇంకే తలుపులు తాళం మన దగ్గరే ఉన్నట్టు, ఇంక అవకాశం ఆ తాళం మనకి ఇస్తే ముందు వాడిని మనమే లాగేస్తాం నరకంలో. పోరా ముందు ఇంక ఉండకూడదు నువ్వు అని ఖచ్చితంగా డిసైడ్ చేస్తాం. వీడు ఖచ్చితంగా పోతాడు నరకానికి, ఏం ఖచ్చితంగా పోయింది నరకానికి అని మన మనుషులు డిసైడ్ చేస్తాం. దేవుడు అంటాడు, నీకు మెంటలు వచ్చేట అంటున్నావు, వాడు నా బిడ్డ, ఎట్లా వేసేది నరకానికి, ఎట్లనన్నా వాడిని సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా నేను అంటాడు ఆయన. దీనికి నిరూపణ నినివే పట్టణస్థుల విషయంలో యోనా తీరు మన తీరు అనమాట. ఇక దేవుడి స్పందన చూడండి.